నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. I request Sri Keshavarao sir to receive bouquet. Shirisha Madam Garu. Honorable Minister for BC Welfare and Honorable Minister for Transport. Mana VC Garu Engineering Kalashala ఈ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రత్యేక సబ్జెక్టు వారు పర్సనల్ ఇంట్రెస్ట్తో కూడా పెట్టాలని చెప్పారు. మరి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. ప్రొఫెసర్ కిషన్ గారు విల్ బి వెల్కమింగ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. ఆనరబుల్ పెద్దలు హనుమంతరావు గారికి స్వాగతం పలుకుతారు. శ్రీ నగేష్ గారు. జెండా బట్టి ఆనరబుల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్క
ఒకనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నని బంధురా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఆర్కిటెక్ట్స్ ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆల్ ది యంగ్ ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల అడ్డా, ఉన్నత విద్యలకు గడ్డ, నిత్య చైతన్య పతాక, జాతి గౌరవ గీతిక. ఆగస్టు 25వ తారీఖు ఆనరబుల్ సీఎం గారు వచ్చి మనకు దుందుబి అలాగే భీమా నదులన్నీ ఇక్కడ జ్ఞాన నదులుగా జీవనదులుగా పారుతూ ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, కావేరి, కృష్ణవేణి, మంజీరా, గోదావరి, నవగోదావరి, వాటికి తోడు 2 హాస్టళ్ళు మనకు ఆ రోజు విద్యార్థులకు అంకితం చేసిన ఆనరబుల్ సీఎం ఆ రోజు మళ్ళా వస్తా మీతో మాట్లాడుతా అన్నారు. ఇవాళ వచ్చారు. మరి ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూసింది. నిన్న మొన్న గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ 2 సందర్భాల్లో మనమంతా లేచి నిలబడి ఆనందంగా ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ఆల్ ఆఫ్ us ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. గ్లోబల్ సమ్మిట్ జిందాబాద్ అంటూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. నిన్నటి దాకా జయ జయధ్వానాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం, గ్లోబల్ సమ్మిట్ తర్వాత జయధ్వానాలు ప్రపంచ వ్యాప్తం. ఇప్పుడు స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. గట్టిగా జై తెలంగాణ. ఎన్ని వేల గొంతులు ఎన్నిసార్లు ఇక్కడ తెలంగాణ జయధ్వానాలు నినదించాయో అందరికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు మరోమారు తెలియజేస్తూ సదా మందస్మిత వదనం సామాజిక స్పందన సదనం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం గారి స్వాగత వచనాలు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నల్లమల్ల ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిండు హృదయంతో స్వాగతం పలుకుతున్నది. వారితో పాటు మంత్రివర్గ సహచరులున్నారు, వివిధ హోదాల్లో ఉన్న పెద్ద మనుషులున్నారు, ఐఏఎస్ అధికారులున్నారు. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఆర్ట్స్ కళాశాల తెలంగాణ రక్త మాంసాలతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల ముందు చరిత్రలో 1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లనెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర మౌనంగా ఉంటది, చరిత్ర సంభాషిస్తుంది, చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది. అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య, వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను. మేము ఆగస్టు నెలలో మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని, అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి, అక్కడ ఉన్న సమస్యలు చూడండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి, మీరు తలుచుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక్క మాట అన్నాడు, వైస్ ఛాన్సలర్ గారు, మంత్రి గారు, ప్రొఫెసర్ గారు వస్తున్నా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఓట్లు వేయించేది లేదు, మేము చందాలు ఇచ్చేది లేదు, మేము డబ్బులు ఇచ్చేది లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. ఆగస్టు 25వ తారీఖు నాడు మన ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా వీసీ గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి. అయినా వారే చొరవతో 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి? చాలా మంది ముఖ్యమంత్రులు నేను 30 ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల సందర్భంగా 200 కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు 100 ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవాళ అతిథిగా ఇక్కడికి వచ్చారు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. కనీసం 30, 40, 60 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, 3 నెలల కాలం, ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, 3 నెలల కాలంలో జీవో తీసుకొని, మీరందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి, 1000 కోట్లకు సంబంధించిన జీవో తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్గా, విశ్వవిద్యాలయం ఒకప్పటి విద్యార్థిగా, ఈ విద్యార్థి లోకం 40,000 మంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మీ అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇక మిగిలింది 1000 కోట్లతో అందమైన భవనాలు 24 నెలల్లో వారు అనుకుంటే నిర్మాణం జరుగుతుంది. జీవో ఇచ్చారు గనక, డబ్బులు వచ్చాయి గనక 24 నెలల్లో ఇంజనీర్ల పని పూర్తి చేస్తారు. కానీ అన్న,
రేవంత్ అన్నను నేను మొదటి నుంచి అన్న అని పిలవటం నాకు అలవాటు. 20 ఏళ్ల నుంచి మా స్నేహంలో భాగంగా అన్న అనే సీఎం గారు అన్న. భవనాలు వచ్చిన తర్వాత ఆ భవనాల్లో నాణ్యమైన విద్యను బోధించే అధ్యాపకులు కావాలన్న మాకు. మా దగ్గర 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు 15 సంవత్సరాల కాలంలో ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. మా విద్యార్థులు మీరెప్పుడు అంటూ ఉంటారు నాణ్యమైన విద్య కావాలంటారు. నాణ్యమైన విద్య కావాలంటే నాణ్యమైన విద్య బోధించే అధ్యాపకులు కావాలి. ఈ వేదిక మీద నుంచి నేను సవినయంగా కోరుకుంటున్నా, అధ్యాపకుల రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక 15 రోజుల్లో మీరు ప్రాసెస్ మొదలు పెడతారని మీరు మాట ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. మేము మొన్న వీసీ గారు నేను వెళ్ళాం ఈ సమావేశానికి ఆహ్వానించడానికి. వారే ఒక మాట అన్నారు, ప్రొఫెసర్ గారు ఢిల్లీలో జేఎన్యూ ఉన్నది, మరొక చోట ఆక్స్ఫోర్డ్ ఉన్నది, ఇంకొక చోట స్టాన్ఫోర్డ్ ఉన్నది. ప్రపంచంలో ఈ విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పుకుంటున్నారు. మరి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు వాటిలాగా చెప్పుకోవాలి కదా అన్నారు. చాలా మంచి మాట చెప్పారు వారు. ఆ మాట వారే చేయగలరు. ఖచ్చితంగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నాకు 16 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. మీరు ఇంకొక 1000 మందిని భర్తీ చేస్తే వాళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, ఎమ్మెల్యేల జోక్యం లేకుండా, ఎంపీల జోక్యం లేకుండా, మంత్రుల జోక్యం లేకుండా పూర్తిగా సెలక్షన్ కమిటీకి వదిలేయండి. తప్పనిసరిగా నాణ్యమైన ప్రొఫెసర్లను భర్తీ చేసే బాధ్యత మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు తీసుకుంటారు. ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు 2047 అన్నారు కదా, ఆ 47 కాదు 2037. ఇవాళ 25 ఉన్నాం. 35కి వచ్చే నాటికి ఈ విశ్వవిద్యాలయం రూపురేఖలు మీ నాయకత్వంలో మార్చగలం. ఆ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ అంటేనే ఒక గ్లోబల్ అప్రోచ్. మరి స్టాన్ఫోర్డ్ లాంటి ప్రపంచ స్థాయి యూనివర్సిటీ స్థాయికి కేవలం 10 ఏళ్లలో ఎదిగేందుకు ఆనరబుల్ సీఎం గారి అండదండలు ఆశీర్వచనాలు కావాలని చెప్పారు ప్రొఫెసర్ కాసిం గారు. భౌతిక సదుపాయాలు ఉన్నాయి, బౌద్ధిక సామర్థ్యాలు కావాలి అన్న వారి సందేశానికి ధన్యవాదాలతో 30 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వవిద్యాలయంలో అన్ని హోదాల్లో సేవలందించి 20 ప్రపంచ దేశాల్లో సాంకేతిక ప్రసంగాలు, అనేక మంది విద్యార్థుల్ని పిహెచ్డిలో ఎంటెక్తో గైడ్ చేసిన పెద్దలు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారి సందేశం. అందరికీ నమస్కారం. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాన్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చిహ్నం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కేంద్రం, ఉద్యమాలే కాదు ఉపాధి అవకాశాలకు అడ్డా, 108 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ విద్యా వారసత్వానికి నిలువెత్తు రూపం, ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పం తీసుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మన విద్యార్థులు రాణించాలని, ఓయూ విద్యార్థులు అత్యున్నత స్థాయిని అధిష్ఠించాలని నిరంతరం శ్రమిస్తున్న గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి 3,60,000 ఉస్మానియా విద్యార్థుల పక్షాన, 20,000 మంది క్యాంపస్ విద్యార్థుల పక్షాన, లక్షలాది మంది ఓయూ పూర్వ విద్యార్థుల పక్షాన, అధ్యాపకులు ఉద్యోగుల తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం సార్. ముఖ్యమంత్రి సలహాదారులు శ్రీ కేశవరావు గారు, అలాగే వేదికను అలంకరించిన అందరూ మంత్రివర్యులు, పెద్దలు, ఇతర పెద్దలకు అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. అలాగే ఆయా ఫ్యాకల్టీల డీన్స్, ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డైరెక్టర్లు, విశ్రాంత అధ్యాపకులు, ఓయూ బోధనేతర సంఘాల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారం. ఇవాల్టి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ చారిత్రక సందర్భంలో భాగస్వాములు. సుదీర్ఘ విరామం తర్వాత స్వయంగా ప్రభుత్వమే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం మనమంతా సంతోషించదగ్గ పరిణామం. కేవలం 6 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
రెండోసారి ఓయూ పర్యటిస్తున్నారు. అది కూడా అత్యంత సాదా సీదాగా. గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు ఏం కావాలో చెప్పండి అని. మనం చెప్పిన వాటికి అదనంగా పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఓయూ ఎలా ఉండాలో నిర్దేశిస్తున్నారు. వారం వారం స్వయంగా సమీక్ష చేస్తూ ఓయూ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని సంకేతాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఐఐటి హైదరాబాద్, ఐఎస్బి సహా ఉత్తమ విద్యా కేంద్రాలన్నింటిని పరిశీలించారు. ఓయూకు కావాల్సిన వసతులు, ఇతర రీసెర్చ్ ల్యాబొరేటరీలు, క్రీడా సౌకర్యాలు, మంచి అకాడమిక్ వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలతో సమగ్ర నివేదిక రూపొందించారు. ఓయూకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల నియామకాలు, మరో 100 ఏళ్లు ఓయూ పురోగతికి అవసరమైన వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. 1000 కోట్ల నిధులే కాదు, దిశ దశ ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తామని, తెలంగాణ విద్యా వ్యవస్థ బాగు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ముఖ్యమంత్రి గారి ధైర్యం, చొరవ, దిశానిర్దేశంతో, ప్రగతిశీల నిర్ణయాలతో ఓయూను ఉరకలెత్తిచ్చే సాహసం చేస్తున్నాం. సహజంగానే మంచి పనులు చేసేటప్పుడు కొద్దిమంది మనల్ని లేనిపోని వివాదాల్లోకి లాగుతుంటారు. కానీ మా ఫోకస్ అంతా ఓయూ అభివృద్ధిపైనే. యూనివర్సిటీ ప్రతిష్టను పునరుద్ధరించే ఈ క్రమంలో విద్యార్థి అభివృద్ధి కేంద్రంగా అకాడమిక్ గా తీసుకుంటున్న కొన్ని చర్యలపైన ఇబ్బంది కలిగితే దాన్ని గాయంగా కాకుండా దానిని చికిత్సలో భాగంగా చూడండి అని మనవి చేస్తున్నాము. శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన వికాసాన్ని అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని, మన తెలంగాణను కాపాడుకోవడమే. విశ్వవిద్యాలయం ప్రగతి, ఇక్కడ విద్యార్థుల ప్రతిభ, తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆయా రంగాల్లో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. ఓయూ ఆవిర్భావం, అభివృద్ధి ప్రయాణంలో తమ మేధస్సును, శ్రమను అందించిన ప్రతి ఒక్కరికి భాగస్వామ్యాన్ని మననం చేసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓ దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా పేరుకుంది. దేశంలో 7వ పురాతన విశ్వవిద్యాలయంగా పేరుంది. ఆధునిక ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలిగింది. ప్రతిష్టాత్మక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో అగ్రగామిగా ఉంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో 1200 నుండి 1400 స్థానం సంపాదించడంతో పాటు ఏషియా క్యూఎస్ ర్యాంకింగ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలుస్తూ 470 ర్యాంకును కైవసం చేసుకుంది. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలిగింది. ఓయూను మరో దశలోకి ఓయూను మళ్లించాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉన్నది. నైపుణ్యాలను అందిపుచ్చుకొని మార్కెట్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులుగా మనం అందరం తీసుకోవాలి. రాష్ట్రంలో గ్రామీణ పేద, బలహీన వర్గాల పిల్లలను ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశగా ఆధునిక సాంకేతిక తర్ఫీదు సిద్ధమవ్వాలి. విద్యార్థులను కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజం పట్ల వారి బాధ్యతను పెంచేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దుందిబి భీమా హాస్టల్లో 2 నూతన విద్యార్థి వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చుకున్నాం. కొత్తగా 2 వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాది రాయి వేశారు. వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు 10 కోట్ల చొప్పున మంజూరు చేశాయి. అవి ప్రోగ్రెస్ లో ఉన్నాయి. కేవలం పట్టాలు అందించడమే కాదు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా నైపుణ్యాలు నేర్పాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇందుకోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఓయూ విద్యార్థులను సైతం సమగ్ర శిక్షణతో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు అందరం పనిచేస్తున్నాం. ఠాగూర్ ఆడిటోరియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోగతికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి వెళ్లారు. మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ 1000 కోట్ల నిధులతో ఓయూను అభివృద్ధి చేసేందుకు నిన్ననే జీవో ఇష్యూ చేశారు. కొన్ని సమస్యలతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. వాటి పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. అమలు సాధ్యమయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓయూతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిన్న జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఓ మైలురాయిగా నిలబడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తెలంగాణ అంటే ఫ్యూచర్, తెలంగాణ అంటే నేషనల్ ప్రైడ్, తెలంగాణ అంటే గ్లోబల్ గ్లోబల్ ఈవెంట్స్, విజన్ తెలంగాణ అంటే విజన్, తెలంగాణ అంటే ఇంపాక్ట్, అట్లాగే తెలంగాణ అంటే ట్రస్ట్, తెలంగాణ అంటే ఎడ్యుకేషన్ అనే రెండు కూడా జోడించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారి డైలాగ్ మనందరికీ గుర్తుంటుంది. మొదట ముఖ్యమంత్రి గారి రాకతో ఇంతకు ముందో లెక్క ఇక ముందో లెక్క అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి గారి ప్రతి నిర్ణయం తర్వాత అదే డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇంతకు ముందొక లెక్క ఇప్పటి నుంచో లెక్క అని. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 2047తో రాష్ట్రంలో విద్యా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఆవిర్భావం కొత్త అవకాశాలను మెండుగా మోసుకొస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీలో 13 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడి ఐటీ శాఖ మంత్రులు ప్రకటించారు. ఈ విస్తృత అవకాశాలు విద్యార్థులు వినియోగించుకోవాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, విద్యావేత్తలుగా, ఆయా రంగాల్లో అగ్రగామి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పడ్డ ఈ పునాదిపై మన భవిష్యత్తు నిర్మించుకోవాలి. అప్పుడే ముఖ్యమంత్రి గారి చొరవకు అర్థం పరమార్థం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దూకుడు చూస్తుంటే $3 బిలియన్ ఎకానమీ 2047కు కాదు, అంతకు ముందే సాధ్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంది వచ్చిన అవకాశాలతో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో నైపుణ్య విద్య, సిలబస్లో మార్పులు, కొత్త కోర్సులు, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ కేర్ కోర్సులపై ఫోకస్ చేద్దాం. సామాజిక శాస్త్రాలను కొత్త వరవడికి బాటలు చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఆశించిన ప్రగతిని క్వాలిటీ విద్య, క్వాలిటీ పరిశోధనలో నిజం చేసి చూపిద్దాం. ఉస్మానియన్లుగా ఇదే ఉత్తేజంగా కలిసికట్టుగా నడుద్దాం. ప్రభుత్వానికి సహకరిద్దాం. ప్రభుత్వం నుంచి విరివిరిగా నిధులు తెచ్చుకుందాం. భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తు అందిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భారీ నిధులతో కొన్ని మౌలిక సదుపాయాలు మీతో పంచుకుంటున్నా. ముఖ్యంగా ఉస్మానియా ప్రగతి 4 పిల్లలపై ఆధారపడి ఉన్నది. అది క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ అకాడమిక్స్, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్. దీని అనుగుణంగా ఇప్పుడు ఇస్తున్న 1000 crores అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, మరో నూతన విద్యార్థుల వసతి గృహం, సమీకృత క్రీడా ప్రాంగణం, సమీకృత గ్రంథాలయం, నూతన ఆరోగ్య కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అవుట్డోర్ క్రీడా మైదానం, బయోడైవర్సిటీ పార్క్, కన్వెన్షన్ సెంటర్, ప్రవేశద్వారాలు, వ్యాయామశాలలు, రహదారుల విస్తరణ, సైక్లింగ్ ట్రాక్, పాదాచారుల నడక మార్గాలు, విశ్వవిద్యాలయ ఎమ్యూనిటీ సెంటర్, ఇంకా చాలా అంశాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం. అధ్యాపక నియామకాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అమలు సహా అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక అంశాలపై స్పష్టత ఉన్నది కాబట్టి ఒక్కొక్కటిగా అన్నిటికీ పరిష్కరిస్తారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కోరుతున్నాం. నా ప్రసంగం ముందు మరోసారి చెబుతున్నా, ఓయూ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి లాంటిదే అవుతుంది. ముఖ్యమంత్రి గారి సభ ఉస్మానియా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఓయూ ఉన్నంత వరకు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మీ అందరి తరఫున ఈ చారిత్మక సందర్భంలో సభాధ్యక్షత వహించే అవకాశం, ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రత్యక్షంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. జై ఉస్మానియా, జై హో ఉస్మానియా. థ్యాంక్ యూ సో మచ్. ఉస్మానియా విద్యా వాటిక అక్షయ విజ్ఞాన పీఠిక ఉత్సాహంగా ముందుకు సాగుదామని పిలుపొందించిన వీసీ గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా మీరందరూ మనమందరం ఎదురు చూస్తున్న 1000 కోట్ల నిధుల జీవో ఇప్పుడు విద్యార్థులకు అంకితం చేస్తారు. ఆనరబుల్ సీఎం ప్రజాంకితం చేసే కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉన్నారు. ఆ జీవో, ఆ తర్వాత క్యూఆర్ కోడ్, ఆ తర్వాత 45 లక్షల చెక్ ఒకటి నార్త్ అమెరికా అలుమినీ అసోసియేషన్, దేవసేన మేడం గారు, గణపతి రెడ్డి గారు, గంటా చక్రపాణి గారు, ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ ప్రొఫెసర్ వీసీ గారితో పాటు గణపతి రెడ్డి గారు, చక్రపాణి గారు, బషారత్ అలీ గారు, బాబురాజు గారు, సుబ్రహ్మణ్య గారు, తిరుపతిరావు గారు. క్యూఆర్ కోడ్
సాంకేతిక సౌలభ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయ అలుమ్ని వారు 45 లక్షల రూపాయల చెక్. ప్రొఫెసర్ సుజాత, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సాయిరామ్, సౌందర్య, హరినాథ్ రెడ్డి, రవి మాయిరెడ్డి, ప్రొఫెసర్ స్టీవెన్సన్. ఇప్పుడు దునియా అంతటా వినిపిస్తోంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆనరబుల్ సీఎం గారి నోట వినిపిస్తోంది ఈఐ. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఐ ఫర్ ఇరిగేషన్. అంటే విద్యార్థులు, యువత ఎంత ఉత్సాహంగా ముందుకు సాగాలో మన రైతన్నలు, రైతు మహిళలు కూడా అంతే చల్లగా దీవించాలి. ఈఐకి తోడుగా సి ఫర్ కమ్యూనికేషన్. హైదరాబాద్ మహానగరమైన, పరిసరాల్లో ఉన్న నగరాలు, పట్టణాలైన, తెలంగాణ నలుమూలల విస్తరించిన పచ్చని పల్లెలైన, చక్కని పర్యావరణంతో తెలంగాణ 4 కోట్ల జనాభా అన్ని వేళలా అందరూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం మన గ్లోబల్ సమ్మిట్ రెట్టింపు చేసింది. ఆ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయిన సందర్భంగా మరోమారు మా విద్యార్థులు, యువకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ ఆనరబుల్ సీఎం గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, కిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ యువమిత్రులందరికీ అంతర్జాతీయ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. డిసెంబర్ 2025 108 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీలలో 7వ స్థానాన్ని, దక్షిణ భారతదేశంలో 3వ స్థానాన్ని ప్రాధాన్యతను ఆక్రమించిన ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప చరిత్రను పరిగణలోకి తీసుకొని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అధ్యాపక సిబ్బంది, పూర్వపు విద్యార్థులు, నేడు చదువుకుంటున్న విద్యార్థులు, వేదిక మీద దాదాపుగా 60 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో
సమస్యలు పరిష్కారం అయినవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరినీ కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగినారు. అంటే వారికి ఒక్క మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు. ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా, ఇవన్నీ మీరు చదువుకోండి అని. నేను ఒక్క మాట చెప్పిన, చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా. నా మనసులో ఏముందో, నా జీవితంలో 56 సంవత్సరాల అనుభవం, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని, కుల వివక్షను, జాతి వివక్షను, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి. నాకు కొత్తగా మీరు రాసిచ్చి, నాకు చదువుపిచ్చి, చదువు నేర్పించి మా తమ్ముళ్ళ, మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చెయ్యకండి. నాకు ఏమనిపించిందో, నా కళ్ళతో ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటినే నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతోని, ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన, ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా. గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ భూమికి, ఈ గాలికి, నీరుకి ఒక చైతన్యం, ఒక పౌరుషం ఉన్నది. ఈ చైతన్యం, ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు. ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో, మనల్ని అదిమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా. ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు, పిహెచ్డీలు చదవలేదు. సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు.
కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని పోరాటాన్ని పునాదిగా వేసుకొని మర పిరంగులై పేలితే ఆనాటి పాలకులకు గజగజలాడిను. అటవీ ప్రాంతంలో పుట్టిన అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ ఆధిపత్యాన్ని సహించలేదు అంటే ఈ నేలకున్న చరిత్ర ఎలాంటిదో నేను అంతర్జాతీయ ప్రముఖులకు చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత నిజాములు, రజాకర్లు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి రాచరికాన్ని నిలుపుకోవడానికి రాక్షస కృత్యాలకు పాల్పడుతూ ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించింది. ఆనాడు చదువుతో సంబంధం లేని దొరల గడీలలో వాళ్ళ పాదాల కిందతో నలిగిపోతున్న సందర్భంగా రైతులంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆకాశమంత ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇలాంటి పోరాట యోధులు మనుల కోసమో, మాణిక్యాల కోసమో, మక్తాల కోసమో, జమీన్ల కోసమో, జాగీర్దార్ భూముల కోసమో కొట్లాడాలి. వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల గడీల మీద పిరంగులై పేలి గడీలను నేలమట్టం చేసి మనకు ఒక స్వతంత్రాన్ని సిద్ధింపజేసిండ్రు. సాయుధ రైతాంగ పోరాటం అది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంచి జరుగుతుందని, సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయని, తద్వారా మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని 6 దశాబ్దాలు ఎదురు చూసినాం. ఆశించిన ఆకాంక్షలు, మన ఆలోచనలు నీరు గారిపోవడంతో ఇక పోరాటమే ఊపిరిగా, ఈ పోరాటం ద్వారా అయినా మన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలి, ఇక దానికోసం నడుము బిగించాలని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు నడుము బిగించారు. మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు. మొట్టమొదట దండకారణ్యంలో ఒక విప్లవం పుడితే రెండవసారి నల్గొండ లాంటి జిల్లాలలో, గ్రామాలలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు పుట్టినాయి. మూడవసారి ఈ ప్రజల గుండె చప్పుడు తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నుంచి ఇక్కడి విద్యార్థులే పోరాటానికి నడుము బిగించి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమస్య శాశ్వత పరిష్కారం జరగకపోవడం వల్ల వందలాది మంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అడవి బాట పట్టిర్రు, నక్సల్ బరి ఉద్యమాలను నడిపించారు. అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజానికి దిక్సూచులైన వాళ్ళే కాదు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జి రెడ్డిని, ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది. చాలామంది మేధావులు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది. ఈ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనల్ని అందరినీ ముందుకు నడిపింది. ఆనాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే కాదు, గల్లీలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎక్కడ ధూమ్ధాం జరిగినా ఆ ధూమ్ధాం వేదికల మీద నుంచి జయ జయ హే తెలంగాణ నాదాన్ని, నినాదాన్ని
అందశ్రీ గారు మనకు అందించారు. బడికే ఎల్లని ఒక పేదవాడి బిడ్డ గొప్ప ఆసు కవిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గూడెంలో ప్రతి గుండెల్లో జయ జయ హే తెలంగాణ నినాదాన్ని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బడికెళ్ళని అందశ్రీ ప్రతి బడిలో ఈ తెలంగాణ నినాదాన్ని ఈరోజు వినిపించే పరిస్థితి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కల్పించింది. అందుకే మిత్రులారా, ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష. మరి ఈ తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌజులు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని, ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు. ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందర పెట్టేటోళ్ళు. చూడు మేము ఎంత వెనుకబడి ఉన్నామో, మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో, ఎట్లా వలసలు పోతున్నామో, మా మీద జాలి పడండి అని. ఆనాటి పాలకుల ఆలోచన అది. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం, మేము పూనాలో చదువుకున్నాం, మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. పేదవాడు ఏం అడుగుతాడు, ఏం ఆలోచన చేస్తాడు, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు, ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి,
ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుందనేది నాకు తెలుసు. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్నా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసిండు. బాబూజీ, నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా, మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు. పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయుని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి, తప్పకుండా పేదలకు నిస్సహాయులకు అది ప్రయోజనం చేకూరుతుంది అని. ఆ స్ఫూర్తి ఈనాడు మేము తలుసుకున్న మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో, నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో, నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారుగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో నా శక్తితోని సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు. 2006న ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే, కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. ప్రజలు ఆశీర్వదించారు. జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, మహిళలు, యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా? లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి, కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది. మీరందరు కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా. చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. వాళ్ళు చేసిన శాన్నే కానీ ఓ 4 ఎప్పుడు చర్చిస్తారు. నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. ఆనాడు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి, నాకు అన్నం పెట్టిందా, నా కడుపు నింపిందా, ఎవడికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు 10 ఏళ్లలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినారు. అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు, బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం. ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి, బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం.
ఇదే కాదు 30-40 ఏళ్ల నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో, మన కళాశాలల్లో, మన గుండెల్లో, మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది. ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే. 2 వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరు ఎంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ వర్గీకరణ సమస్యను పరిష్కరించింది. ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది. ఆనాడు తెల్ల దొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసిన అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పకడ్బందీగా చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంతమంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించినాం. అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రంగుల మేడలు, అద్దాల మేడలు, రంగుల గోడలంటే అభివృద్ధి కాదు, నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని. ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం. సమాజంలో ఉన్న రుగ్మతలను, సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే విద్య ఒక్కటే. ఒకనాడు జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాల భూములను, దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. చదువుకునేటోళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఇవాళ వాళ్ళ పేపర్లో రాస్తున్నారు, రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవన్నాడు, చూసినావా అని ఆలోచన ఎట్లుందో. నేను వాళ్ళని అడగదలుచుకున్నా, ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తాన్నారు, 10 ఏళ్ళు ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చిర్రా? మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. అందుకే నేను ఒకటే చెప్పిన, మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది. వెనుకబాటుతనం గురించి ఒక ప్రశ్న ఉన్నది. వెనుకబాటుతనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. నేను అడిగిన, అరే 20 ఎకరాలు 30 ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూలకు పోయినా 30-40 లక్షలకి ఎకరం భూమి కదా, 10-20 కోట్ల ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే, మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే, చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు, వాళ్ళు పేదరికంలో లేరు,
కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. ఇవాళ మీ బిడ్డలే మా కాసిం, భూమి ఎంతుందో నాకు తెలియదు, ప్రొఫెసర్ కాసిం అయి ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యింది. ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు, ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు, గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది. అందుకే వాటిని గుర్తించిన, ఆలోచన చేసిన, ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి. వివక్ష అని గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే, వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ప్రాధాన్యత ఉంటే, ఈనాడు అదనంగా కమ్యూనికేషన్ కూడా మనం యాడ్ చేసినాం. సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా. 1,25,000 మంది టీచర్లు ఉన్నారు. ఇవాళ 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11 లక్షల పాఠశాలలే ఉంటే, 11,000 పాఠశాలలే ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదవలేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని, నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కుల వివక్షను తొలగించాలి అనంటే ఎస్సీ హాస్టల్ ఒక దగ్గర, ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర, మైనారిటీ హాస్టల్, బీసీ హాస్టల్ వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీలం, దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నాం. మేము ఆదివాసులం, గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడనో పెట్టిండ్రు అనుకుంటున్నారు. బీసీలు, మైనారిటీలు కూడా అదే ఆలోచన. అందుకే ఈ వివక్ష పోవాలి, మనందరం మనుషులుగా కలిసి ఉండాలి, మనలో మానవత్వము నిండాలి అనంటే వీటిని తొలగించాలి, కులం అనే అడ్డుగోడల్ని తొలగించాలి. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరూ కలిసి చదువుకునే విధంగా 100 నియోజకవర్గాలలో ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ 25 acres క్యాంపస్ 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకి ఇచ్చి ఈ కులం అనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసి కట్టుగా 2,500 నుంచి 3,000 మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలల్లో దాదాపుగా 100 నియోజకవర్గాలలో 2.5 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈరోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని మనం ప్రారంభించుకున్నాం. ఈ పేరు ఎక్కడి నుంచి అని మీరు అనుకోవచ్చు. యంగ్ ఇండియా ఈ పేరు నాది కాదు, ఈ పేటెంట్ రైట్ మహాత్మా గాంధీ. దేశ స్వతంత్రం కోసం 1921 నుంచి 1931 వరకు
దేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి, ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక పత్రిక నడిపారు. ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా. ఆ యంగ్ ఇండియా స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాదు, స్కిల్స్. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. మీకు ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, పాలమూరు ఉంది, మహాత్మా గాంధీ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో విద్య బోధిస్తున్నాం. అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బోధించడానికి ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆనంద్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, రెడ్డి ల్యాబ్స్, లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు, ఒక దేవయ్య గారు డాక్టర్గా వరంగల్ దళితుడు ఈరోజు అమెరికాలో ఎంత ఉన్నత స్థానానికంటే అతని ఆస్తి, అతని పిల్లల ఆస్తి లెక్కేస్తే ఒక 4-5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు. ఒక వరంగల్లో పుట్టిన దళిత బిడ్డ దేవయ్య ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఇన్స్పిరేషన్ రావాలి. వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉండే, అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాడిని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయడానికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించుడు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా. సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం. ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయేటానికి కూడా వస్తలేదు. టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. చెప్తుంటాడు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాడు. నేను కూడా గచ్చిబౌలి దివాకర్నని. అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు, ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని. అయిపోయినాక ఒక్కడు కనిపిస్తలేడు. అందుకే 2036లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకున్న చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం. ఈరోజు అభినవ్ బింద్రా, అదేవిధంగా కపిల్ దేవ్, ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్, అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్య మారన్, అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం. తొందరలోనే 10-12 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి 2036లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం, పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఏడికైనా పోయి చదువుకుంటారు. వాళ్ళు స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ ఎకనామిక్స్, ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు. వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు. అక్కడికి పోలేని వాళ్ళను, అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా. అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా. 1000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. నేను డబ్బుల రూపంలో చూడట్లేదు, ఖర్చు రూపంలో చూడడం లేదు.
ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా. ఈ పెట్టుబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబౌలిలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం. కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది. కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనీర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని. మన చేనుకు ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరువేయాలో తెలిసినోని. తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా. చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు, 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నేను అదే చెప్పదలుచుకున్నా. మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది, మనకు కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో, ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. నేను చెప్పను. ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తాను. మీరెవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు. అవునా కుమార్? ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పండి, మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతారు అని? టీవీలో చూసుకున్నారు కదా. గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ను చూసి, వాళ్ళ కమిట్మెంట్ను చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది. రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబించండి. నో పొలిటికల్ ఆబ్లిగేషన్, నో పైరవి. ఎవరిని కూడా ఎంత వారున్నా
కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి. మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి, మర్యాదలో లోపం చేయకండి. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి, కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఆ అధికారం మీకు లేదు, నాకు లేదు. పిల్లల జీవితాలతో చెలగాటమాడే అధికారం మీకు లేదు, నాకు లేదు. చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి. మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి. సమస్యల మీద కొట్లాడుతా అంటే నేను వద్దనను. ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి. సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీతో కూడుకున్న విద్య అందిస్తారు. ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అభివృద్ధి చేసుకుందాం, ఒక స్ఫూర్తిని నింపుకుందాం. మన పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్నోళ్ళకే రావచ్చు. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే. నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే. కానీ ఇవాళ అవకాశం వచ్చింది. నిబద్ధతతో ఉండండి, నిరంతరం కష్టపడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. తెలంగాణ సమాజం కష్టపడ్డ వాడిని కష్టాన్ని వృధా పోనివ్వరు. తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అదే నా కోరిక. మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో 3 అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం. మీరు చూడండి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో, ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు ఈ నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ 3 కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిండ్రో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆనరబుల్ వీసీ గారు, ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు, వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు. ఎక్కడైనా విన్నారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా ఎదగాలని ఆశించారు. అలాగే కమిట్మెంటు, కన్విక్షను, క్యారెక్టరు త్రివేణిగా సాగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొత్త ఉత్సాహాన్ని అందించి, విద్యను మించిన ధనం లేదు, స్పందనను మించిన గుణం లేదు అన్న ఆనరబుల్ సీఎం గారిని మనమంతా అభినందిద్దాం. మన నమస్కారాలు సమర్పించుకుంటూ ఇప్పుడు అందరం లేచి నిలబడాలి. నేషనల్ యాంథమ్ జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा
निश्चल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనుమల రేవంతన నేను మరుసంగా ఎవడు రమణ నా పేదంతా యనుమల రేవంతన నేను మరుసంగా ఎత్తర కాంగ్రెసు జెండా ఓడిసలైన గడిలు బద్దలు కొట్టాం